శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుత్సితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. అర్థం చూద్దాం రండి. శుచౌ పరిశుభ్రమైన, దేశే ప్రదేశంలో, ప్రతిష్టాప్య ఏర్పాటు చేసుకుని, స్థిరమైన, ఆసనం ఆసనాన్ని, ఆత్మనః తనకు, నాత్యుత్సితం మరి ఎత్తుగా కాకుండా, నాతి నీచం మరి పల్లంగా కాకుండా, చైల వస్త్రం, అజిన జింక చర్మం, కుశోత్తరం కుశగడ్డి మీద పరచబడినది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ధ్యానానికి మనస్సు సిద్ధం కావాలంటే ముందుగా పరిసరాలు కూడా అనుకూలంగా ఉండాలి. అందుకే పరిశుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకో. ఆ ప్రదేశంలో ఒక స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకో. అర్జున, ఆ ఆసనం మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా కూడా ఉండకూడదు. ఎందుకంటే శరీరానికి అసౌకర్యం కలిగితే మనస్సు కూడా స్థిరంగా ఉండదు. పూర్వకాలంలో ఋషులు కుశగడ్డి పరిచి దానిపై జింక చర్మాన్ని, దానిపైన వస్త్రాన్ని ఉంచి ఆసనాన్ని సిద్ధం చేసుకునేవారు. అర్జున, ఇక్కడ ముఖ్యమైనది పదార్థం కాదు, స్థిరత్వం, పరిశుభ్రత, సాధనకు అనుకూలమైన వాతావరణం. అవి ఉంటే ధ్యానం సులభమవుతుంది, మనస్సు కూడా క్రమంగా ఏకాగ్రమవుతుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.